సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్కారం సార్. నమస్తే సిరి. సో మనం చూస్తున్నాం రాజ్ తరుణ్ అలాగే లావణ్య గారి కేసులో రోజుకొక ట్విస్ట్ అయితే వింటూ ఉన్నాం. అండ్ రీసెంట్గానే ఆవిడ మళ్ళీ కేసు ఫైల్ చేయడం జరిగింది. అసలు ఆ కేసు ఫైల్లో ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి సార్, అండ్ వాటికి ఎలాంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఆవిడ కొన్ని ఎవిడెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అని అన్నారు. ఏంటి సార్ అవి? ఇప్పుడు లాస్ట్ టైం మనం సిరి వీడియో చేసినప్పుడు చాలా క్లియర్గా చెప్పుకున్నాం, లావణ్యకు ఉండేటువంటి రైట్స్ తనకు ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు రివీల్ చేస్తుంది కూడా సమ్వేర్ ఆఫ్ 8 years బ్యాక్ నుంచి వీళ్ళకు ఉండేటువంటి రిలేషను, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ అయిన రిలేషన్ అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకి ఏదో 2012 నుంచో 13 నుంచో పరిచయాలు ఉన్నాయి. తర్వాత 14లో ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అని చెప్పేసి అన్నారు. మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ ఇంకో వీడియో కూడా ఏదో చూశాను నేను. వాళ్ళ మదరు, రాజ్ తరుణ్ వాళ్ళ మదరు ఈ అమ్మాయిని ఎయిర్పోర్ట్కి ఎక్కిస్తున్న ఒక వీడియో ఏదో చూశారు. అంటే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కూడా దాన్ని అప్రూవ్ చేసి చెప్పచ్చు. ఈ అన్ని కోణాలు చూసుకుంటే మ్యారేజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, జరిగింది అని తన దృష్టిలో మ్యారేజ్ అని చెప్పేసి మొన్న కూడా చెప్పాను నేను. తన దృష్టిలో అది మ్యారేజ్ అన్నాడు. తరుణ్ ఏమంటున్నాడు, అది మ్యారేజ్ కాదు, అసలు ఆ టాపిక్ గురించి కూడా తను ఎత్తట్లేదు. అందుకని వాళ్ళు అడ్వకేట్ ఏం చేస్తారంటే, లావణ్య వాళ్ళు అడ్వకేట్ ఏం చేస్తారంటే 493 సెక్షన్ వేయాల్సి వచ్చింది. 493 సెక్షన్లో ఏంటంటే, ఎవరైనా ఆడవాళ్ళకి, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఎవరైనా ఆడవాళ్ళకి లివింగ్ రిలేషన్లో ఉండి పెళ్ళి చేసుకుని చేసుకున్న తర్వాత అది వాళ్ళ అమ్మాయి దృష్టిలో అది పెళ్ళి, అమ్మాయి దృష్టిలో పెళ్ళి అయి ఉండి అతను మ్యారేజ్ రిలేషన్స్ బయటకు వెళ్తే కనుక ఆ అమ్మాయికి వచ్చే ఆన్సర్ ఇది పెళ్ళి కాదు అంటే, అబ్బాయి ఇది పెళ్ళి కాదు, దీనికి మాకు సంబంధం లేదు, నువ్వేదో సరదాగా నాతో ఉన్నావు కొన్నాళ్ళు అని చెప్పేసి చెప్తే కనుక 493 సెక్షన్ అనేది మనకి పనికి వస్తుంది. ఇక్కడ 493 సెక్షన్లో ఏంటంటే, మ్యారేజ్ అన్నది ప్రూఫ్ ఎక్కువ చేయక్కల, దండలు ఏదో వేసుకున్నారు, తర్వాత వాళ్ళ మదర్ తోటి వెళ్ళారు, తర్వాత ఉండేటువంటి సర్కమ్స్టెన్స్ ఎవిడెన్సెస్ మ్యారేజ్ అని చెప్పేసి అతను తరుణ్ కనుక మోసం చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే 493 సరిపోతుంది. ఇక మల్హోత్రాకి వాళ్ళ బ్రదర్ మీద ఎగ్నెస్ట్గా A1, A2, A3 అని ముగ్గురిని జాయిన్ చేశారు. ఒకటేమో రాజ్ తరుణ్ ఒకళ్ళు, తర్వాత మల్హోత్రా, తర్వాత వాళ్ళ బ్రదర్ ఒకరు. వాళ్ళని యాడ్ చేసినప్పుడు సెక్షన్ 420 అనేది ఒక సెక్షన్ పెట్టారు. అక్కడ 420 అంటే చీటింగ్ అంటే నేను అసెస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, ఈవెన్ ఒక వీడియోలో కూడా చూశాను నేను, వీడియోలో సార్ ఆడియో వాళ్ళకి ఇద్దరి మధ్యన రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్యన నడిచిన ఆడియోలో ఏమన్నాడంటే, నువ్వు బాంబేలో వెళ్తున్నట్టు సంగతి నీకు తెలుసా అంటే, నేను వెళ్ళొద్దని నేనేం చెప్పలేదు కదా, నువ్వు బాంబే వెళ్తా అంటే నేనేం కాదనలేదు కదా, నువ్వు వెళ్ళిన దానికి నేను అభ్యంతరం పెట్టానా అని చెప్పి లావణ్య తరుణ్ అంటాం అన్నది ఏదో ఒక ఆడియో ఏదో నేను చూశాను. అంటే సమ్ చీటింగ్ ఎలిమెంట్స్ ఏదో వీళ్ళిద్దరి మధ్య నడిచినాయి. అంటే అక్కడికి వెళ్ళి మల్హోత్రాతోటి వెళ్ళటం అనేది తప్పేం కాదు, ఏదో సీజన్ వాళ్ళిద్దరు మూవీ ఏదో యాక్ట్ చేశారు, హీరోయిన్ కింద వెళ్ళారు అని చెప్పేసి తరుణ్ చెప్పిన దానికి అమ్మాయి నమ్మిద్ది అనే దాని మీద 420కి ట్రూ అప్ చేసింది. దాంట్లో మల్హోత్రా కూడా తనకు చెప్పి ఉండొచ్చు, ఏదో షూటింగ్ కోసం వెళ్తున్నామని చెప్పేసి ఉండొచ్చు అని చెప్పేసి, లేదా ఎబెటర్ కింద. ఎబెటర్ అంటే ఏంటంటే, ఎవరైనా వ్యక్తి ఒక క్రైమ్ చేస్తున్నారు అనుకో సిరి, ఆ వ్యక్తిని క్రైమ్ చేసే వ్యక్తితోటి ప్రోత్సహించిన వాళ్ళు కూడా ఈక్వల్లీ క్రైమ్ కింద వచ్చేస్తారు. క్రిమినల్ కాన్స్పిరసీ అంటారు. క్రిమినల్ కాన్స్పిరసీ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒక విషయాన్ని చేద్దాం అనుకున్నప్పుడు మెయిన్ దీంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషను, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్ కాబట్టి దీంట్లో ఇద్దరు సెక్సే ఉండాలి కాబట్టి, మేల్ అండ్ ఫీమేల్ ఉండాలి కాబట్టి తరుణ్ అనే అతను ఉన్నాడు, తర్వాత లావణ్య ఉంది. లావణ్య సెక్షన్ పెట్టేటప్పుడు ఏమవుతుంది, తరుణ్ మీద కేసు పెట్టింది. తరుణ్ మీద కేసు పెట్టినప్పుడు ఏం చెప్పింది అక్కడ, వాళ్ళకు కూడా దీంట్లో పార్ట్ ఉన్నారు అంటే వాళ్ళకు కూడా ఈ సెక్షన్ ఈక్వల్గానే వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అందుకని ఏమవుతుందంటే వాళ్ళు A2, A3 అంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయిన సంగతి వాళ్ళకి తెలిసి కూడా
తనతోటి కలిసి ఉండి పెళ్ళి అని చెప్పేసి ఒక తంతు నడిచింది ఇద్దరి మధ్యన. అందుకని 493. ఇదంతా కూడా విత్ క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయికి అన్యాయం జరుగుతుందని తెలుసు. అందుకే 506 ఈ 3 సెక్షన్స్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, తన ఎవిడెన్సెస్ చాలా ఎక్కువ డాక్యుమెంటరీ అవును ఎవిడెన్సెస్ సార్. ఆ ఎవిడెన్సెస్ ఏంటి సార్? ఒక ఫోటో కూడా చూపించడం ఫొటోస్ జరిగింది. చాలా ఇచ్చిందమ్మా. ఒకటి అబార్షన్ కూడా అయింది అని అబార్షన్ కూడా. చేశారు అని చెప్పేసి. ఇక్కడ అబార్ట్ దగ్గరికి వచ్చేసరికి ఒక చిన్న థిన్ లైన్ ఒకటి ఆగిపోయి ఉంది. ఏంటంటే తరుణే అబార్ట్ చేయించాడు, ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అంటే మళ్ళీ దానికి ఇంకో సెక్షన్కి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందా? ఫోర్స్ఫుల్ అబార్షన్ అని చెప్పేసి అది చాలా పెద్ద పనిష్మెంట్. ఇద్దరు కలిసి అబార్ట్ చేశారంటే ఎస్ చీటింగ్ అక్కడే ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేంటి జనరల్గా ఏమవుతారంటే పెళ్ళి కొన్నాళ్ళు కొన్నాళ్ళు పోయిన తర్వాత పిల్లలకి అందాం, కొన్నాళ్ళు ఆగిద్దాం అని చెప్పి ఇద్దరు ఒప్పుకొని కనుక అబార్ట్ చేయించినట్టయితే దాన్ని ఇద్దరు కలిసి చేసుకున్న చర్య కాబట్టి అబార్షన్ దగ్గర ఇష్యూస్ లేవు. బట్ ఉద్దేశం అయితే తరుణ్కి చీట్ చేసే ఉద్దేశం అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అది పనికొస్తుంది. దాంట్లో అక్కడ బిల్స్ కూడా కట్టింది ఎవరు? తరుణే కట్టాడు. ఇప్పుడు తరుణ్ మొన్నటి వీడియోలో ఏం చెప్పామంటే ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇది. రోజుకొక ట్విస్ట్ వస్తుంది. తరుణ్ ఏమన్నాడు, అసలు నాకు అమ్మాయికి సంబంధమే లేదు, సరే మాకు అమ్మాయికి శారీరక రిలేషన్స్ కూడా లేదు అని. మరి అబార్షన్ అన్నది ఎక్కడ వస్తుంది నీకు అంటే దానికి ఏం చెప్తున్నారంటే మళ్ళీ తన ఏదో ఒక లైన్ ఏదో డ్రాప్ చేశాడు. ఎవరో మస్తాన్ తోటి అమ్మాయి ఏదో మస్తాన్ సాయి తోటి ఎవరితో నేను మస్తాన్ సాయి ఫోన్ కాన్వర్జేషన్ కూడా విన్నాను. ఎవరో స్టూడియో వాళ్ళు మస్తాన్ సాయి తోటి స్టూడియో వాళ్ళు మాట్లాడింది. మస్తాన్ సాయి ఏమన్నాడంటే 2022లో నాకు తరుణ్ తెలుసు, నాకు కంప్యూటర్ ప్రోగ్రామ్ కోసం ఏదో నాకు సెలబ్రిటీస్ కావాలా అని చెప్పేసి, లేకపోతే సింగర్స్ కావాలి ఏదో మ్యూజిక్ కోసం అని చెప్పేసి నేను లావణ్యని మీట్ అయినప్పుడు తరుణ్ నాకు పరిచయం చేశారు. అది 2022లో. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కింద నాకు పరిచయం అయ్యారు. అంతేకాని నాకు పెద్దంత యాక్వెంటెడ్, తరుణ్ ఈజ్ యాక్వెంటెడ్ విత్ మీ, లావణ్య కూడా తెలుసు. అంతేగాని ఇది చాలా తప్పు అతను మాట్లాడింది, తను ఏమో తప్పించుకుంటాం కోసం ఇట్లా చెప్పాడేమో అని స్టూడియో వాడు డైరెక్ట్గా ఫోన్ చేస్తే తను చెప్పిన మాట. అంటే ఈ మస్తాన్ అలీ తోటి ఈ అమ్మాయి రిలేషన్ ఉంది, లివింగ్ రిలేషన్ ఉంది అన్నది కేసు పక్కదోవ పట్టించడానికి తరుణ్ చేస్తున్న ప్రయత్నం కింద ఆ ఆడియో వింటూ ఉంటే మనకి అదే నిజమేమో అనిపిస్తుంది. అనేకమైనటువంటి కోణాల్లో కనపడుతుంది. దీంట్లో ఒకటి మాత్రం ఫ్యాక్ట్ ఏంటి సార్? అది ఒక అన్యాయం అయితే అమ్మాయి జరిగింది. లావణ్యకి అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. తనకి ఏదో ఇద్దరికి పుస్తక డిఫరెంట్ అయ్యి విడిపోయినా. అండ్ అలాగే సార్ పెళ్లి కాలేదు అని తరుణ్ చెప్పడం జరిగింది, హీరో తరుణ్. దాంతో పాటు నెక్స్ట్ మనం వింటే డైవోర్స్ కి అప్లై చేశారు అన్నది కూడా మనం ఇంకో వీడియోలో చూడడం జరిగింది. దాంతో పాటు అమ్మాయిని కొట్టిన పిక్చర్స్ చూసాను. చాలా పిక్చర్స్ అయితే అమ్మాయి దెబ్బలు తిని, అదైతే నేను చాలా మూవ్ అయ్యాను సిరి. ఎందుకంటే విపరీతంగా దెబ్బలు తగిలి ఆ అమ్మాయి బ్లీడింగ్ ఇంజురీస్ తోటి, అతని వల్ల ఇంత సఫర్ అవుతున్న అమ్మాయికి జరగాల్సినటువంటి న్యాయం ఖచ్చితంగా న్యాయస్థానాలు చేస్తాయని నాకు నమ్మకం. ఎందుకంటే ఆ అమ్మాయి అతని కోసం చాలా వరకు వాళ్ళ పేరెంట్స్ ఇష్టం లేకపోయినా చేసుకుంది అని చెప్పేసి ఏదో అన్నారు. ఇతను నమ్ముకుని ఈ రోజున ఏదో కొంచెం స్టార్డమ్ వచ్చింది కదా, వైజాగ్లో పరిచయం వీళ్ళకి, అప్పుడు తనకి స్టార్డమ్ కూడా లేదు. అతనే చెప్పాడు, ఆ అమ్మాయి వల్ల నాకు కొంచెం కెరియర్ ఎస్టాబ్లిష్ అయిందని. ఆ అమ్మాయి నువ్వు కెరియర్ కోసం వాడుకుని ఈ రోజు ఆ అమ్మాయిని వదిలేయాలని వదిలేయాలని ఆలోచించి ఈ రోజున ఎట్లా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఫోన్స్ అవాయిడ్ చేయటం ఇవన్నీ చేస్తాం. బ్లాక్లో పెట్టడం అంటే చట్టం ఏం చూస్తా ఊరుకోదు. చట్టం చాలా ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటుంది. నీకు ఏదైతే నువ్వు చూసుకున్నావో, ఏ స్టార్డమ్ అయితే నువ్వు చూసుకున్నావో, ఎంతమంది హీరోస్ చూడలేదు, ఎంతమంది ఫిలిం యాక్టర్స్ చూడలేదు, ఎంతమంది టీవీ ఆర్టిస్టులు చూడలేదు సిరి. మనం ఈ రకంగా ఒక్కసారి ఒక డాగ్మా పడితే ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఈ ప్రేక్షకులలో ఎటువంటి స్థానాలు అయితే ఉండవు. తరుణ్ నాకు హీరోయే, నాకు కూడా అతని క్యారెక్టర్ మూవీస్, అతను చేసిన మూవీస్ ఇష్టమే. కానీ అంతర్గతంగా ఉండాల్సిన వ్యక్తి కూడా కొంచెం హీరోయిటిక్గానే ఉండాలి. కానీ ఇట్లా చీట్ చేసి వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసి ఉంటామని తప్పు కాదు. ఇక లావణ్య ఏం కోరుకుంటుంది అన్నది మాత్రం నేను ఆయనతో ఉండాలి, అతనితో కాపురం చేయాలి. అది మాత్రం కొంచెం కష్టమే లావణ్య, ఫ్యాక్ట్గా చెప్పాలి. ఎందుకంటే
కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు ఇవ్వకుండా ఆపగలదు. కోర్టు అతను చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇవ్వగలదు. కోర్టు లేదా పోలీస్ స్టేషను ఈ అమ్మాయిని ఎందుకు తప్పు చేసావు అనేసరికి ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని ముద్దాయిల కింద పెట్టగలదు. కానీ కోర్టు మాత్రం కాపురం చేయించలేదు. అది ఎగ్జాంపుల్ కింద ఉంటుంది తప్ప లావణ్య తనకు తీసుకున్న డిసిషన్ నిజంగా తల్లి బాగా ఎక్కువ సఫర్ అయ్యింది కాదంట్లా, నా ప్యూర్ సింపతి టు హర్. కానీ కాపురం చేయించడానికి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కోర్టు ఒక స్టెప్ బ్యాక్ వేస్తుంది. ఎందుకంటే సలహా చెప్తుంది, మీరిద్దరు కాపురం చేయాల్సిందే, మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఉండాల్సిందే. కానీ కోర్టు ఎంతవరకు అంటే ఆ సలహా చెప్పి వదిలేస్తే తప్ప ఇద్దరిని బలవంతంగా అయితే కాపురం చేయించడానికి కోర్టు ప్రయత్నం చేయలేదు, పోలీస్ ప్రయత్నం చేయలేదు. అన్లెస్ అంటే పోలీసు వాళ్ళు ఏదైనా బైండోవర్స్ తీసుకుని నీ మీద కేసు ఇంకా తిరుగుతా చూసుకో నువ్వు అని చెప్తే అతను ఏదైనా దానికి భయపడి ఏదైనా ఆ అమ్మాయితో ఉండటానికి ఇష్టపడితే కనుక అండ్ ఒకసారి ఇష్టంగా కలిసి ఉంటే కనుక కాపురాలు సక్సెస్ అయిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఎనీవే లావణ్య ఈ రోజున ఫైట్ చేయటం అనేది ఇట్స్ ఎన్ ఐ ఓపెనింగ్ టు మెనీ గర్ల్స్. చాలామంది అమ్మాయిలకి అది ఐ ఓపెనింగ్. మీరు ఏదో మోజుపడి వచ్చేసేసేకండి, హ్యాపీగానే ఉంటుంది, తర్వాత చాలా బాధగా ఉంటుంది. నా దగ్గర కూడా 2-3 కేసెస్ వచ్చినాయి సిరి. దానిలో కూడా ఉద్యోగాల కోసం అని చెప్పేసి కమిట్ అయ్యి లేకపోతే ఏదో చిన్న ఆపర్చునిటీస్ కోసం కమిట్ అయిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పగలను వాళ్ళకి, నీకు కావస్తే ఒక 376 రేప్ కేసు పెడదాం, లేకపోతే 493 పెడదాం అంతే. నాకు ఎట్లయినా అతనితో ఉండాలని ఉందండి, నాకు వాళ్ళతోటే నేను గడపాలని ఉందండి, అనేకమైనటువంటి బాధ గాథలు విన్నాను నేను. ఏం చేయగలను, నిజమే ఏం చేయగలను, బెదిరించినా అతను వింటలేదు, ఏం చేసినా ఇతను వింటలేదు. కానీ ఫైట్ చేస్తే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏదో సొల్యూషన్ అయితే వస్తుంది. నీకు ఫైట్ అనేది ఆపకమ్మా, ఏదో రకంగా ఫైట్ చేయి. లావణ్య చేస్తున్న పని అదే, లావణ్య వాళ్ళు అడ్వకేట్ చేస్తున్న పని అదే. కొన్నాళ్ళకి పోయిన తర్వాత తను ఇంకో మాట అడిగింది, ఎవరైనా పెద్ద మనిషి నుండి మా దగ్గర ఉండి రాజీ చేయించండి అని చెప్పేసి. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళు పూనుకుంటారు. ఖచ్చితంగా ఇద్దరిని కూర్చోబెట్టి అతనికి కావాల్సింది కెరియర్, దీంతో నాకు మొత్తం కెరియర్ అయినా వదులుకుంటాను అని చెప్పేసేటువంటి మనస్తత్వం ఏదో తనది కాదు. తనకి కావాల్సింది కెరియరే, తనకి కెరియర్ ఫర్దర్ గోయింగ్ కావాలి. ఈ రకంగా చూసుకుంటే ఈ కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనే ఉద్దేశం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఏదో రకంగా కాంప్రమైజ్ అవ్వటం బెటరు. ఆ అమ్మాయి కూడా నాకు ఈ క్షమాపణ చెప్తే సరిపోద్ది, ఇవన్నీ తీసేస్తాను నేను, లేదా నాకు తిరిగి వచ్చేసేసి నా దగ్గరికి ఉంటే సరిపోద్ది, మల్హోత్రాని వీళ్ళందరినీ వదిలేసేసి నా దగ్గరికి వస్తే సరిపోద్ది అంటే నిజంగా మల్హోత్రాతో తనకు ఉన్న రిలేషన్ ఏదైనా కావచ్చు. నీ భార్యకి, నువ్వు నమ్ముకున్న వ్యక్తికి నీ మీద ఒక రకమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరుకుంటుంది, వెనక్కి వచ్చేసేసి దయచేసి నాతో ఉండు, నాతో నువ్వు ఉంటే నేను నీ కండిషన్స్ కూడా నేను ఒప్పుకుంటానని చెప్పింది. అమ్మాయికి కరెక్ట్గా చెప్పింది లావణ్య. ఖచ్చితంగా అమ్మాయికి జస్టిస్ జరుగుద్దని అయితే నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగా ఏదో టెంపరీ హ్యాపీనెస్ చూసుకోకుండా లాంగ్ టర్మ్ విజన్ తోటి ఆ హ్యాపీనెస్ ఆల్ ద టైమ్ ఉండేలాగా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా లావణ్య అనే కాకుండా ఇలా ఇంకెవరు సఫర్ కాకుండా ఉంటుంది. దాంతోపాటు లాస్ట్గా తరుణ్ గారు కూడా చెప్పడం జరిగింది ఏంటి అంటే, నాకు గ్రాటిట్యూడ్ ఉంది, ఫస్ట్ నేను వచ్చినప్పుడు తను సపోర్ట్ చేసింది అన్నమాట నిజం. సో దాన్నన్నా కన్సిడర్ చేసి ఇవన్నీ మనం చూస్తే ఒక్కొక్క ఎవిడెన్స్ మనం అటువైపే వెళ్ళాల్సిన అవకాశం చాలా ఉంది. సో జస్టిస్ అయితే జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.